హల్లెలూయా. స్తోత్రమయ్యా పరిశుద్ధుడు. మీ సన్ని సమర్పిస్తామయ్యా. మేము శుద్ధించడానికి మమ్మల్ని ఎన్నుకున్న ప్రేమ కోసం ఉంటుందండి. అని మగిన మీకు యేసునామములో అడుగుతాం తండ్రి. సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పావాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పావాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మార్చావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మార్చావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అందరికి ప్రేసులు ఉండి వాక్యం వెళదాం. హల్లెలూయా. రోజు కొన్ని విషయాలు హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధ స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మన జీవితంలో ఎన్నోనో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితం పట్ల దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. మన కళ్ళకు కనబడలేనాను దేవుని కార్యాలు మన పట్ల జరిగినే ఉంది. మన కళ్ళ చూసిందే మన నిజం అనుకున్నాము అనా అదృశ్య మండలంలో అన్ని కార్యాలు దేవుడు మన కోసం చేశాడు. మనం చూడలేదు. అన్ని కార్యాలు మన కోసం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఈ ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా దేవుడు మన కోసం వేచి ఉండి అన్ని కార్యాలు చేసిన దేవుడు. మనం దేవుని విశ్వసించాలి. దేవుడు ఎన్నో కార్యాలు మన కోసం చేశాడు, ఇంకా చేయబోతాడు, కానీ చేస్తూనే ఉన్నాడు. అందుకోసం మనం విశ్వసించాలా. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని మనం విశ్వాసం ఉంచాలి. మన మనుషులు కాబట్టి విశ్వాసం తగ్గిపోయినట్టుంది. అందుకోసం విశ్వాసం తగ్గిపోయినాను కూడా దేవుని చేసిన కార్యాలు అది తుద ముట్టించడానికి దేవుని సమర్థం ఉందరు. ఆయన సత్యం ఉందరు. ఆయన జీవితం మన కోసం ఇచ్చాడు. ఆయన ప్రాణం మన కోసం ఇచ్చాడు. అందుకోసం ఆయన మనం నమ్మాలి. మనం నమ్మితే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన మన పట్ల ఆయన చేసిన వాడుగా అన్నాడు. అందుకోసం మన విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాల. దేవుని ఈ రోజు
దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానించుకుందాం. దేవుని ఫలభరితമായ వృక్షము, మనం ఫలభరితമായ వృక్షముగా ఉన్నాము. దేవుని వృక్షము, చెట్టు, ఒక చెట్టు ఎలాగా మనం ఉన్నాము దేవునికి. అందుకోసం యోహాను సువార్త 15 అధ్యాయము 8 వాక్యము తర్వాత 16 వాక్యములు చదివి మనం ముందుకు వెళదాం. 8 వాక్యము, మీరు బెగుగా పలుచుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నా శిష్యులాగదురు. తర్వాత 16 వాక్యము, మీరు నన్ను ఏర్పించుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలిచుటకును మీ ఫలము నిలిచుండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ఎందుకోసం దేవుడు మనల్ని నియమించుతాడంటే ఫలించాలా, మన ఫలం ఫలించిన వారుగా ఉండాలా. మన ఫలించింది కాబట్టి తండ్రి నామం మహిమపరచబడతాం. తండ్రి మహిమపరచబడాలని, మన ద్వారా తండ్రి మహిమపరచబడాలని ఆశపడతారు. అందుకోసం మనం ఫలించిన వారుగా ఉండాలా. మన జీవితంలో తండ్రి అనే దేవుడు ద్రాక్షావళిను మనం తీగలుగా ఉన్నాం. ఫలించలేని తీగను తీసి పారవేస్తాడు దేవుడు. అలాగా ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువ ఫలించాలనే దానిని దానిలో ఉన్న పనికిరానిది తీసివేసి అది నిలువగొట్టుతాడు. అందుకోసం మన జీవితంలో ఇదేదో పనికిరాని కార్యాలు మన జీవితంలో ముందే అనుష్వాదన చేయాలా. ఎందుకోసంతో మన ద్రాక్షావళి అని ఆ దేవునితో మన తీగలుగా ఉన్న మనము అందుకట్టుబడి మనం ముందుకు సాయిన వారుగా ఉండాలా. అందుకోసం మన జీవితంలో ఇది అది ఫలించకుండా మన ఆడంగపరిచింది మనం మనల్ని శోధన చేసుకోవాలా. ఏ ఒక్క మనుషుడు దేవునితో ఐక్యంగా ఉండలేదు. ఎంత ఫలించిన వృక్షము గలవారుగా ఉండాలని దేవుని కోరికే. ఎందుకోసం చాలా మనుషులు చూస్తే దేవునితో నేను దేవుని ఆత్మ పొందుకున్నాను, దేవునితో నడుస్తాను, దేవుని ఏది స్వరం వింటున్నాను, అప్పుడు కూడా ఫలించలేనుల ఆ అనుభవం ద్వారా ముందుకు వెళ్తారు. ఎంత మన జీవితంలో ఏది ఫలించాలనో అది దేవుడు ఫలింప చేశాడు. అది మనం నమ్మాలి. దేవుని యందు ఉన్నవారు ఫలించిన వారుగా ఉండాలి. అన్నిది దేవుని చిత్తం. ఎంత దేవుని చిత్తం ఏంటైతే ఫలించిన వారుగా మనం ముందుకు సాగాల. మన ఫలం ఇద్దరు చూడాల. ఇద్దరి కోసం మనం ఫలించిన వారుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం అన్ని చేశాడు. మనల్ని ఏర్పరచుకుని ఏంటని చూసిన మనం ఫలించిన వారుగా బ్రతకాల. దేవుడు ఫలించిన వారుగా ఉండాలని ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు సృష్టించిన ఏ ఒక్క దానిని ఫలించిందిగా ఉండాలని దేవుడు సృష్టించాడు. ఫలించిన ఒక వృక్షముగా ఒక చెట్టు చూస్తే ఆ చెట్టు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. అలాగా మొదటి అధ్యాయం, ఇది ఆదికాండం 1వ అధ్యాయం 11 వాక్యం 22 వాక్యము 28 వాక్యం చూస్తే అక్కడ ఫలించడానికి సృష్టించిందిగా కనబడుతుంది. అంటే అన్ని దేవుడు సృష్టించిన దాన్ని అన్ని ఫలించినగాక అని పలుకుతారు. ఎందుకంటే ఫలించాలా అని చెప్పి ఆయన సృష్టిస్తాడు. దేవుడు గట్టిని విధానము నిచ్చు చెట్టును భూమి మీదే తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలించు ఫల వృక్షములను భూమి పరిచినగా అని చెప్పి పలుకగా అప్రకారం ఆయనంత ఎంత భూమిలో ఏది ఆయన విత్తనం పెట్టారో అది అన్ని ఫలిచినగా కానీ ఆయన పలికారు. తర్వాత 22 వాక్యము, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలాల్లో నిండి ఉండడానికి పక్షులు భూమి మీద విస్తరించునుగా కానీ వాటిని ఆశీర్వదించను. అలాగే జలరాశులు కూడా ఆయన పలికింది ఇది, మీరు ఫలించి అభివృద్ధి పొందాలని ఆశీర్వదించారు. అలాగే పక్షులు కూడా భూమి మీద విస్తరించాలా వారు అభివృద్ధి పొందాలా చెప్పి ఆశపడుకొని ఆశీర్వదించాను. అలాగే దేవుడు 28 వాక్యం, దేవుడు తన స్వరూపమందును నరుని సృష్టించాను, దేవుని స్వరూపమందు స్త్రీ పురుషుని గాను భార్యని సృష్టించాను. దేవుడు వాటిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పశువులను భూమి మీదే రాకు ప్రతి జీవిని ఏలుడిని దేవుడు వార్త చెప్పాను. ఇక్కడ ఏం చెప్తారంటే దేవుడు సృష్టించిన ఇది పురుషుణ్ణి స్త్రీని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలా, భూమి అందు విస్తరించాలా, భూమిని నిండించాలంట.
నిండిచి దాన్ని ఏలుబడి చేయాలని దేవుడు వారితో ఆశీర్వదిస్తాడు. అలా మన జీవితంలో కూడా దేవుడు యేసు ప్రభు మన ఆత్మలో ఎందుకోసంత మనము పలిచిన వారుగా ఉండాలా అని దేవుని మనల్ని సృష్టించాడు. మనల్ని ఏర్పరచుకున్నది కూడా మనం మనం పలిచిన వారుగా ఉండాలని ఆయన ఏర్పరచుకున్నాడు. అలాగే యెషయా గ్రంథము కూడా ముందే యెషయా ప్రవర్తన ద్వారా పలికిన ఒక మాట 27 అధ్యాయము 6 వాక్యంలో కూడా చెప్పబడుతుంది. రాబో దినముల్లో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగురుబోయును, వారు ఈ భూలోకమును ఫలపరితముగా చేదురు. ఇది ముందే జరగక ముందే యెషయా ప్రవక్త ద్వారా అది పలకబడింది. ఇంత చిగురించాలా, లోకములను ఫలపరితముగా చేయాలా. ఎలా అంటే మనము ఈ ఇద్దరిని కూడా దేవుని వైపు తిప్పి వారితో కూడా దేవునితో కనెక్ట్ చేసుకుని వారుగా మార్చబడతారు. అలా మన జీవితంలో యేసే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనాలు చిగురు పుట్టును ఆ చిగురు ఫలపరితముగా చేసింది దేవుడే చేస్తాడు. ఎంత ఒకరు దేవుని దగ్గర వచ్చిన వారు ఫలపరితముగా మనం ముందుకు సాగాల, ఫలపరితముగా నిలబడాలంటే దేవుడు చేశాడు. ఎంత దేవుడు చూసాడు. మనలో యేసు అనే చిగురు పుట్టేది ఆల్రెడీ క్రిస్తు మనలో వచ్చాడు. ఆ మనము ఫలపరితముగా మార్చబడతాము. ఎంత ఈ క్రిస్తు మనలో ఉన్న కాబట్టి మన జీవితము ఫలపరితముగా మార్చబడుతుంది. రోజు అది మార్చబడుతుంది. మన జీవితం మన భూమిలో ఫలభరితమైన వృక్షముగా ఉన్నాము. మనము దేవుని వృక్షముగా ఉన్నాము. మన జీవితం చూస్తే మన జీవితంలో ఫలభరితమైన వృక్షము ఈ లోకములో మనం ఉన్నాము. మన ఫలం చూసి ఇద్దరు కూడా మన దగ్గర రావాలి. మనము భూమిలో ఫలభరితమైన వృక్షముగా ఉన్నాము కాబట్టి ఆ దేవుని ఆత్మ మనల్ని నివసించుతున్నది. ఆయన ద్వారానే మనము ఫలించి విస్తరించి అన్నిటినీ నిలబడి చేయాలని దేవుని ఉద్దేశముగా ఉంది. దేవుని ఉద్దేశం ఏంటంటే విస్తరించాలి. మనం ఫలించి విస్తరించిన వారుగా ఉండాల. దేవుడు మనము జ్ఞానముగా ఉన్నాడు. అలాగే దేవుని జ్ఞానముతో మనము ఫలిచిన వారుగా ఉండాలి. మన జీవితంలో దేవుని జ్ఞానములో ఫలిచిన వారుగా ఉండితే మన ఆత్మ ద్వారా మన ఫలము ఇచ్చేవారుగా మార్చబడతాము. మన ఆత్మ ద్వారా ఫలము ఇచ్చేవారు అని చాలా మంది శరీర క్రియల ద్వారా ఫలం ఇచ్చిన వారు ఉన్నారు. శరీర క్రియలు ఫలం ఉంది, ఆత్మ ద్వారా ఫలం కూడా ఉంది. అది వివేచనతో మనం పంచిన వారుగా ఉండాలి. మనము ఫలించినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. మన ఫలం చూసి ఇద్దరు కూడా దేవుని మహిమపరిచిన వారు అన్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేశాడు అని వారు దేవుని మహిమపరిచిన వారుగా మార్చబడతారు. మన ఫలము ద్వారా దేవునికి మనం మహిమ ఇచ్చిన వారుగా మార్చబడతాము. ఇంత గొప్ప భాగ్యము. మన దేవుని మహిమ ఇచ్చిన వారుగా మనల్ని దేవుడు మార్చాడు. అందుకోసం మన గొప్ప భాగ్యం కలిగిన వారు. మనము ఎందుకు పరిచేవారుగా ఉండాలంటే మనము వెనుక చూసిన వారుగా ఉండకూడదు. ఇంత మన జీవితంలో ఫలించేవారుగా ఉండలేదు అని మనం కనిపిస్తే, మన జీవితంలో దేవుని కోసం నేను ఫలించడాలుగా లేదు అని మనం అనిపిస్తే, మన వెనుక చూసిన వారుగా మనం ఉండకూడదు. మన జీవితంలో చాలా మంది మనల్ని పరిశోధించాలా, వెనుక చూసిన వారు ఫలించలేదు వారి జీవితంలో. దేవుడు చెప్పింది ఏంటంటే ఫలించిన వృక్షం ఎలా ఉంటుంటే ముందుకు చూసారు. దేవుడు ఏం చేశారు, దేవుడు చేసిన కార్యాలు చూసి మహిమపరిచిన వారుగా ఉన్నారు. అందుకోసం మన జీవితంలో వెనుక చూసిన వారుగా ఉండకూడదు. మనల్ని పరిశోధించి ముందుకు వెళ్ళాలి. మనం ముందు చూపుగా ఉండాలా. దేవుడు నా కోసం ఇది చేశాడు, మన విశ్వాసం అది ఉండాలా. మనం విశ్వాసం మాటలు పలికిన వారుగా ఉండాలా. మనం చెప్పిన ఒక్కొక్క మాటకి దేవుడు కార్యాలు చేసిన దేవుని ఆత్మ మన పట్ల కార్యాలు చేశాడు. మన మాటకి ఇంపార్టెంట్ ఉంది. ఇంత మన మాట ప్రాముఖ్యం. ఇంత మన మాట ఏది చెప్తామో అది మనకు జరుగుతుంది. అందుకోసం మనం చెప్పిన మాటలకు ప్రాముఖ్యత మన ఇవ్వాలి. ఎంత ప్రాముఖ్యమైన మాటలు మట్టుమే మనం పలికిన వారు ఉండాలి. లేదంటే మనం పలకకూడదు. మన మాటలు ఇది చెప్పకుండా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాట ఒక మాట, దేవుని రాజ్యంలో మిమ్మల్ని పెట్టి ఉన్నాను, మీరు ఇప్పుడు కూడా చీకటి రాజ్యంలో ఉన్న కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉన్నారు. పరిశుద్ధ శాస్త్రులను కూడా అలా కూడా యేసు ప్రభు చెప్పినట్టు చూడొచ్చు. ఎంత మీరు చీకటి రాజ్యంలో ఉన్న కార్యాలు ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉన్నారు. మీరు నగట్టి మీద చేయబెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. యేసు ప్రభు చెప్పిన మాట. మన ఈ దేవుని రాజ్యంలో వచ్చాము, ఆ దేవుని రాజ్యంలో వచ్చిన తర్వాత వెనుక చూసిన వారు కాన్నాము. ఎంత వెనుక చూసిన వారంతా మన ఇల్లు, మన పిల్లలు, మన భర్త కూడా మనం ఆలోచన చేసిన వారుగా ఉన్నాము. ఏమవుతావు, ఎలా అవుతారో
ఆరాధన చేసిన వారుగా ఉన్నాము. ఎంత దేవుడు ఏం చెప్పారు, ఇంత నన్ను చూసిన వారు ముందుకే చూసిన వారుగా ఉండాల. నగట్టి మీదే చేయబెట్టి వెనుక తట్టు చూసేవాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. దేవుని రాజ్యము వారు అనుభవించలేదు. దేవుని రాజ్య ఆశీర్వాదము వారు అనుభవించలేదు. యేసు ప్రభు చెప్పిన మాట. ఎందుకోసం మనము వెనుక చూసిన వారుగా ఉండితే ఫలించిన వృక్షముగా ఉండలేదు. దేవుని ఏ ఉద్దేశం కోసం మనల్ని సృష్టించాడో, ఏ ఉద్దేశం కోసం మనల్ని ఎన్నుకున్నాడో అది ఆ ఉద్దేశము మన లేనిలా అయిపోతుంది. అందుకోసం మన జీవితంలో దేవుని ఉద్దేశం కోసం మనం దేవుని ఎందుకోసం ఎన్నుకున్నాడో అది తెలుసుకొని మనం ఫలించిన వారుగా ఉండాలి. మన జీవితంలో వెనుక చూసిన వారుగా ఉండకూడదు. ఇక్కడ లోతు భార్య జీవితం కూడా చూస్తే ఆమె వెనుక చూసిందిరాలుగా ఉంది. ఆమె విడిచిపెట్టింది ఏంటిదని వెనుక చూస్తుంది. అది విడిచిపెట్టింది అని చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. అలా స్తంభంగా మారిపోయిన ఆ స్థితిలో ఎవరాదు ఉన్నారా మనల్ని శోధన చేయాలి. మన జీవితంలో ఏదాది వెనుక చూసి మనం ఎప్పుడు కూడా ఫలించలేకుండా మనం ముందుకున్నామా, ఏది దేవి రాజ్యంలో ఉన్నామా, మనల్ని శోధన చేసుకోవాలా. ఏ ఫలితాలు లేకుండా ఏ ఫలము ఇవ్వకుండా ఉన్నామా మనల్ని శోధన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలా. మన జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు కావాలా, దేవునిలో ఆధారపడాలా అన్ని అనుకున్న వారైతే మీ జీవితము వ్యర్థము. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జీవితంలో నాకు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవునితో పాటు జీవించాలా అని మనం అనుకున్నామంతే అది వ్యర్థమైన జీవితము. ఎందుకోసం దేవుడు ఏం చెబుతాడంటే ఈ లోకములు మట్టు కాదు, రాబోయే కాలములు కూడా మీతో పాటే నేనున్నాను దేవుడు చెప్పారు. అందుకోసం మనం ఏం చేయలేదో మన ఈ లోకము మట్టు కాదు, దేవునితో పాటు ఉంది, రాబోయే కాలంలో కూడా దేవునితో పాటు మమ్మల్ని జీవించదము అని చెప్పి మన నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళిన వారు కంటాల. అలా విశ్వాసంలో మనం నిలుచున్నాల. మన ఎప్పుడునూ మన విశ్వాసము పట్టుకోవాలి. నిరీక్షణ కోల్పోకుండా మనం ముందు సాయం వారు కంటాల. అలా లూకా సువార్త 18 అధ్యాయము 18 వాక్యమప్పుడు ఒక అధికారి ఒక యేసు దగ్గర వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసురావుడకు నేనేమి చెయ్యాలా అని అడుగుతారు. అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట కొన్ని విషయాలు చెబుతారు. విభజించవద్దు, నరగతి చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానిపము అనే ఆజ్ఞ ఎరగదు కదా. ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు చెప్పారు. ఆ కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన చెప్పారు, ఇదన్నీ చిన్నప్పుడే ఉండి నేను అన్ని పాటిస్తాను. అప్పుడు కూడా కొద్దిగా ఆయనకు ఉన్నది ఎలా అనిపిస్తుంది, ఏదంటే నిత్య జీవము లేదు అనిపిస్తుంది. అది అనిపించినప్పుడు ఆయన యేసు దగ్గర వచ్చి అడిగినది. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారు, నీకు ఒక్కటి కొద్దిగా ఉంది, నీకు కలిగి ఉన్నవి అన్ని వీధులకము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అందుకు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడు. ఎంత ఆ నిత్య జీవములో మనము నిలవపడాలంటే కొన్ని విడిచిపెట్టితేనే యేసు పాటు నిలబడతాం. కొన్ని విషయాలు మనం విడిచిపెట్టాలని చెప్పింది కొంతమందికి ఇష్టం. మన దేవుడే చెప్తారు, యేసు ప్రభువే చెప్తారు, కొన్ని విషయాలు నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించును దేవుడే చెప్తారు. ఎంత మనం విడిచిపెట్టింది కొన్ని విషయాలు మన జీవితంలో ఉండొచ్చు, అది మనం విడిచిపెట్టాలా. ఎంత దేవుని కోసం మనం నిలబడతాము, దేవునితో పాటు మనం జీవిస్తాము. అందుకోసం మనం కొన్ని విషయాలు విడిచిపెట్టి దేవుని వెంబడిసిన వారుగా ఉండాలా. ఈ వాక్యంలో ఆ అధికారికి ఉన్నది గొప్పగా ఆయన అనుకున్నాడు. ఆయన ఆ ధనము గొప్పదే అనుకొని ఆయన నిత్య జీవము వదిలిపెట్టాడు. ఆయన నిత్య జీవనంలో విలువ తెలకుంటే ఆయన వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోతాడు. వెనుక చూస్తాడు, అంటే ఇది ధనం ఉంది, నా ఇల్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉంది, అన్ని ఉంది, నేను నిత్య జీవనంలో తొలిపోయిన వాడుగా అన్నాడు. మనం అలా ఉండకుండా మన జీవితంలో నిత్య జీవ కోసం మనం వచ్చాము. ఆ నిత్య జీవం గట్టిగా పెట్టుకోవాలా. ఏది ఆ నిత్య జీవమును మనం అనుభవించకుండా ఉన్నామా, ఆ నిత్య జీవమును ఆశీర్వాదం మనం అనుభవించకుండా ఉన్నామా మనం అనిపిస్తే ఖచ్చితంగా మనం ఏదో ఆడంగా ఉంది, ఆడంగా మనం వేసుకొని అది వదిలిపెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. మన జీవితంలో కొన్ని విషయాలు విడిచిపెట్టి యేసును వెంబడించిన వారుగా ఉండాలా. యేసును వెంబడించిన మనము
త్యజించడానికి చాలా ఉంది. త్యాగం చేసిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. కొన్ని విషయాలు మనం త్యాగం చేయాల. కొన్ని చోట్ల మనం త్యాగం చేసిన వారు ఉండొచ్చు. కొన్ని చోట్ల మన సహనం కావాలా, ఏది దీర్ఘ శ్రమ కావాలా, అలాగే కొన్ని విషయాలు మనకు అవసరం. అందుకోసం మన జీవితంలో త్యాగం చేసిన వారుగా మనం ఉండాలా. మనలో ఉన్నది దేవుని ఆశీర్వాదం పొందకుండా చేసింది ఏది అని మనం తెలుసుకోవాలా. యేసు ద్వారా ఆశీర్వాదమునకు మనము అర్హులము. దేవుడు అన్ని సిలువలు చేశాడు. ఆ సిలువ చేసిన ఆశీర్వాదము మనం పొందాల అని కొన్ని విషయాలు విడిచిపెట్టితేనే అది పొందగలుగుతాము. దేవుడు మనల్ని దేవుని రాజ్యంలో అర్హులుగా చేశాడు. చేసిన కొన్ని విషయాలను మనం గట్టిగా పట్టుకొని, ఈ లోక విషయాలను పట్టుకొని ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నాము. అది విడిచిపెడితే ఖచ్చితంగా ఆ దేవుని ఆశీర్వాదము మనం పొందగలుగుతాము. విడిచిపెట్టిన వారు యేసును వెంబడించేవారు. ఇంత మన జీవితంలో విడిచిపెట్టిన వారు మాత్రమే యేసును వెంబడించిన వారుగా ఉన్నారు. దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టిన వారుగా అంటాను. మనలో యేసు ఈ లోక సంబంధమైన వాడు కాదు. ఆ యేసు ప్రభు లోక సంబంధమైన వాడు కాదు. ఈ లోక సంబంధమైన వాడు కాదు. అందుకోసం యేసు ప్రభు చెప్పింది, నా రాజ్యమును ఇగలోక సంబంధమైనది కాదు అని యేసు పీలాతుతో చెప్పిన మాటలు దేవుని వాక్యములు ఉంది. మనము ఈ లోక సంబంధించిన వారు కాదు. ఈ లోకములో ఉన్నది శాశ్వతం కాదు. అందుకోసం దేవుని రాజ్య కోసము మనము ఏది విడిచిపెట్టుతామో అదే దేవుడు రెట్టింపుగా తిరిగి ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. పేతురు యేసును అడిగాడు, నేను నిన్ను వెంబడించినప్పుడు నాకు ఏమి దొరుకుతుందని అడిగారు. అప్పుడు నీవు నా నిమిత్తము ఏది విడిచిపెట్టితివో అది నీకు తిరిగి దొరుకుతుంది. నిత్య జీవమునకు వారసుడిగా నిత్యము జీవించదవు. 12 గోత్రమును 7 విడిచేసదవు అని యేసు పలికిన మాట ఉంది. ఇంత యేసు ప్రభు చెప్పి నన్ను వెంబడించిన వారు, విడిచిపెట్టిన వారు, నా కోసం విడిచిపెట్టిన వారు, నా కోసం పని చేసిన వారు రెట్టింపుగా అన్ని అనుభవించదరు. అన్ని రెట్టింపుగా దేవుడు ఇస్తారని మాట ఇస్తారు. అలా కొన్ని విడిచిపెట్టి మనం ముందుకు వెళితే అది కూడా మనకు రెట్టింపుగా దేవుడు ఇచ్చిన దేవుడు. పరలోకంలో ఉన్న వారము మనము ఈ లోక సంబంధమైనది ఏదివే మనకు శాశ్వతం కాదు. అందుకోసం పరలోకం ఉన్నవారు కాబట్టి మన పరలోక సంబంధించిన వారిని మనం తలుచుకోవాలా, ఆలోచన చేసుకోవాలా. అలా పరలోక సంబంధించిన వారితో మనం కలిసి ఉన్నాము. అలాగ మనము ఫలించిన వారుగా ఉండాలని దేవుని కోరిక ఉంది. అలాగే దేవుడు సోమరితనంతో ఉన్న వారిని దేవుని రాజ్యంలోనికి పిలవలేదు. చూస్తుంది రాజ్యంలోనికి ఎలాగ ఉన్న వారితో దేవుడు పిలుస్తాడంటే ఏదో ఒక పనిలో వారు చేసిన వారుగా ఉన్నారు. ఏదో ఒక పనిలో వారు చేసుకుని ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. వార్త దేవుడు పిలుస్తాడు. మత్తాయి 4వ అధ్యాయమును 18 నుండి 22 వరకు చదివితే అక్కడ కొంతమందిని పిలిచినట్టు చూడొచ్చు. పిలిచినప్పుడు వారు చేసి ఉన్న పనులు విడిచిపెట్టి యేసును వెంబడించారు. యేసును గలీల సముద్ర తీరమున నడిచిచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయును, 2 సహోదరులను సముద్రములో వల వేయుచుట చూచెను. వారు జాలరులు. ఆయన తన వెంబడి రండి ఎను మిమ్మును మనుషులు పట్టుజాలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడిచిరి. చూడండి, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి వద్ద దోణలో తమ వలలను బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచాను. వెంటనే వారు కూడా తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనని వెంబడిచిరి. చూడండి, విడిచిపెట్టింది ఏంటి చూడండి. యేసుప్రభు పిలిచోడనే వెంటనే విడిచిపెట్టి వెళ్ళొచ్చారంతా. అలాగా విడిచిపెట్టి వచ్చిన వార్త యేసుప్రభు ఎక్కువ ప్రేమించాడు. అన్ని విడిచిపెట్టి వచ్చిన వార్త దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. వారి పిల్లలు, భార్య, ఇల్లు, తల్లిదండ్రులు అన్ని వారికి ఉంది. అప్పుడు కూడా వారు యేసుప్రభు పిలిచారు. అన్ని సృష్టించిన దేవుడు పిలిచాడు అని అర్థం చేసుకున్నారు. అందుకోసం అన్ని విడిచిపెట్టారు. అన్ని విడిచిపెట్టి యేసు కోసం అన్ని చేసిన వారుగా ఉన్నారు. అలాగా వారిని ఎక్కువ దేవుడు ప్రేమించి ఆయన రాజ్య కోసం గొప్పగా వాడబడిన వారుగా ఆయన చేశాడు. అలాగా ఫలము ఇచ్చిన వారుగా మార్చాడు. అలాగే దేవునితో తీగ అలాగా అందుకట్టబడి బ్రతిని వారుగా ఉన్నారా, వారిని ఫలింపజేసి తన కోసం గొప్పగా వాడబడిన వారుగా దేవుడు చేసే దేవుడు మన దేవుడు. అలాగే దేవుని కోసం పనిచేసిన ఏ ఒక్క వ్యక్తులకును జీతం ఇచ్చే దేవుడు.
పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. అలాగే దేవుని కోసము పని చేసిన వారుగా ఉండాల మన జీవితంలో. దేవుని కోసం మనం పని చేయాల. మన జీవితంలో సువార్త చెప్పడం అన్ని దేవుని కోసమే, అన్ని పనులు మనం చేసిన వారుగా ఉండాలి. దేవుని వెంబడించిన వారికి ఎదియాది కొదువ ఉందియా అని యేసు పేతురుతో అడిగారు. నన్ను వెంబడించావు, నీకు ఎదియాది కొద్దిగా ఉందా అని అడిగారు. అలా పేతురు చెప్పింది, లేదు, ఆ ఏ కొదువును నాకు రాలేదు చెప్పి పేతురు జవాబిస్తారు. అలాగా దేవుడు పిలిచిన రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కోసం నిలిచిన వారుగా మనం ఉన్నాము. మన ఆలోచన చేసుకోవాలా, దేవుడు ఏది అది కొదువు పెట్టాడు మన జీవితంలో. మనం మనల్ని శోధన చేయాలి. నేను ఉన్నాను అనే అద్భుత కార్యాలు చేసి రుజువు చేసిన దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో. దేవుడు సాతాను కొదువు చూపిస్తాడు అన దేవుడు తన ఆత్మ ఆనంలో ఉంది. ఆ ఆత్మ ద్వారా ఏ కొదువు వచ్చినా సరే అది అన్ని నింపడానికి, ఆ కొదువు తీర్చడానికి అన్ని దేవునికి సాధ్యమని రుజుపరుచుతాడు. అలాగా నా సంఘాని పైన అన్ని ఆశీర్వాదంతో నింపుతాను చెప్పి దేవుడు చెప్తాడు. అన్ని ఆశీర్వాదంతో, ఏ ఆశీర్వాదం కొద్దుగని చెప్పలేదు. ఎన్ని ఆశీర్వాదం నేను నీకు చేస్తా, ఎన్ని ఆశీర్వాదం నా సంఘాన్ని ఇచ్చాను చెప్పి చెప్పాడు. అన్ని ఆశీర్వాదంతో నింపేయను చెప్తారు. అలాగా క్రీస్తు ద్వారా అందరిపైన పరలోక ఆశీర్వాదాలతో నింపేనని దేవుడు సెలవిచ్చున్నాడు. అలాగా మోషతో ఇశ్రాయేలు జనాలు విరోధముగా మాట్లాడారు. చాలా మంది దేవుని ఆశీర్వాదం అనుభవించుతారు. దేవుడు పిలిచిన రోజు నుండి ఈ రోజు వరే అన్ని ఆశీర్వాదాలు అనుభవించుతారు. అనుభవించినాను కూడా దేవుడు నాకు ఇంకా చేయలేదే అదే తలపు వస్తుంది. ఎంత సాతాను పెట్టుతాడు, ఎంత దేవుని విరోధమో మాట్లాడాలి. ఇక్కడ మోస అందరితో పిలుచుకొని, ఇశ్రాయేలు జనాలు అందరిని పిలుచుకొని ఇది అరణ్యములో ముందుకు వెళ్తారు. అప్పుడు కూడా ఎంతో అద్భుత కార్యాలు అతను విడిపించేది, ఐగుప్తు దేశం నుండి విడిపించి తీసుకొస్తారు. అద్భుత కార్యాలు చేసి అతను నడిపిస్తారు. అప్పుడు కూడా మోస లీడర్గా ఉన్న మోసతో ఇది విరోధముగా మాట్లాడిన వారుగా ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలు, సముద్రములను పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. అలాగా నీటిని రాశిగా నిలిపాను. ఇలాగా అన్నీ కాపాడి నడిపించిన దేవుడు. పగటి వెలువడే మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము కూడా వారికి త్రోవ చూపిన దేవుడిగా ఉన్నాడు. రోజు అది అన్ని చూసిన శ్రీ జనాలు ఇది విరోధంగా మాట్లాడతారు. సముద్రం చూడండి సమృద్ధిగా వారికి నీరు రాగనిచ్చాను. బండ నుండి నీటి కాల్వలో రెప్పించాను. నది వల్ల నీళ్లు ప్రవహించాను. ఆయనను విరోధముగా ఇంకానూ పాపము చేసి వచ్చారు. ఎలా ఉన్నాము మనం కూడా శోధన చేయాలి. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన కోసం చేశారు. మనం ఎప్పుడూ ఫలించలేదని చెప్పి మన దేవుని విరోధము మాట్లాడతాము. మనల్ని శోధన చేయాలి. ఎన్నో అద్భుత కార్యాలు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడిగించచ్చు, తమ హృదయములో దేవుని శోధించరు. చూడండి, వారి ఆశలు కోరికలు చెప్పి దేవుని శోధించరు. దేవుడు ఇస్తారా నా ఆశలు, నా కోరికలు ఇస్తారా అడిగిన వారుగా ఉన్నారు. అవనమ్మకం, అవిశ్వాసం ద్వారా మాట్లాడతారు. మన జీవితంలో దేవుని మనం శోధన చేసుకోవాలా. అయితే అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అని దేవునికి విరోధమో మాట్లాడేది. తర్వాత దేవుని కోపించిరి, విశ్వాసం లేదు ఎలా మాట్లాడేది. అలాగా దేవుని సందేహపడడం, వారి జీవితంలో సందేహపడడమే ఉంది. దేవుడు చేశాడు అలాగా దేవుని సందేహపడడం. ఇప్పుడు కూడా మన కోసం ఆయన దేవుడు చేసిన వాడుగా అన్నాడు. ఇప్పుడు కూడా అది కన్నారు చూడలేదని ఇప్పుడు కూడా దేవుడు చేశాడు మన కోసం. మనం నమ్మాలా, మనం విశ్వసించాలా. ఎన్నో చేసిన దాన్ని చూడకుండా ఇంకాను చేశాడా అని అనుమానం. ఇశ్రాయేలు జనాలు అదే చేశారు. ఎన్నో కార్యాలు చేసుకొని ఆ అరణ్యంలో నడిపించిన దేవుని అనుమానపడారు. చేశారు, ఇంకా చేశారు, అది ఎన్నో కార్యం చేశారు, ఊరికి ఆశలు నెరవేరుస్తారు. అదే అనుమానమే వస్తుంది. అనుమానం ద్వారా ఫలం ఇవ్వకుండా ఆగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అనుమానం ద్వారా దేవుడు మాట సెలవిచ్చింది నెరవేర్చిన దేవుడు అని మనం నమ్మాలని విశ్వసించాలా. దేవుని అవిశ్వసించకుండా మనం విశ్వసించిన వారుగా ఉండితే మన ఫలం ఇచ్చిన ఒక వృక్షంగా ఈ భూలోకంలో మనం నిలబడతాం. గొప్ప గొప్ప కార్యాలు జరిగించి చూపించిన దేవుడుగా అన్నాడు.
ఇస్రాయేల్ జనాలు అందరు సందేహం వచ్చినా కూడా, అవిశ్వాసం వచ్చినాను కూడా అప్పుడు కూడా గొప్ప కార్యాలు చేసి చూపించని ఉన్నాను. నేను దేవుడు అని చూపించిన దేవుడుగా అన్నాడు. మనం ఎంత మాత్రం విశ్వాసం కలిగి ఉన్నాము? మన విశ్వాసం మనం మనల్ని పరిశోధించాలి. ఎంత మాత్రం విశ్వాసం కలిగి ఉన్నాము? మన విశ్వాసం ద్వారానే మనం అన్ని ఫలించగలిగిన వారుగా ఉన్నాము. మన విశ్వాసం ఎంత మాత్రం ఉంది మనం అన్ని శోధించి ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. అలాగే యెహోషువ 7వ అధ్యాయంలో మొదటి నుండి అధ్యాయం చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పిందో, ఇశ్రాయేలు జనాలు ఎందుకు అపజయం పొందుతారు అని చూస్తే, ఆగాను అని ఒకడు శాపను శాపవర్ధితమైన ఒకటి తీసుకొని దాగి పెట్టుకున్నాడు. ఇది శపించిన ఒక ఉపకరణము తీసుకొని ఆయన దాగి పెట్టుకున్నాడు. గొర్రెలు కావచ్చు, ఏదాది కావచ్చు, దేవుడు శపించిన దాన్ని దాగి పెట్టుకున్నాడు. దాగిపెట్టింది కాబట్టి వారికి ముందుకు వెళ్ళలేదు. వారు యుద్ధం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అన్ని చేశారు. వారు చేసినాడు ముందుకు వెళ్ళరు. ఎందుకు వస్తుంటే దేవుడు శపించిన దాన్ని వారి పట్ల దాగి పెట్టుకున్నాడు. అది యెహోషువ తెలియలేదు కాబట్టి ఆయన యుద్ధములకు వెళ్ళి అపజయం పొందుకున్నాడు. అపజయం పొందిన తర్వాత దేవునితో ఆయన అడిగారు, దేవా ఎందుకు ఈ అపజయం నాకు తెలియంది? అడిగినప్పుడు దేవుడు చూపించాడు, నేను శపించిన దాన్ని ఇది ఒకడు ఆదుకున్నాడు, మీ జనాన్ని ఆదుకున్నాడు. అందుకోసం నేను ముందుకు వీల్లేదు, ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు వీలు లేదని చెప్పి దేవుడు చెప్పారు. అందుకోసం మనం జీవితంలో ఏదాది దాగిపెట్టామా? మనం ముందుకు వెళ్లకుండా ఉన్నామా? మన అనుమానం వస్తే మన జీవితంలో ఏదాది దాగిందా? మనం ఏదాది దాగిపెట్టామా? దేవుని వాక్య విరోధముగా మనం చేస్తామా? మనం మనల్ని పరిశోధించాలా. ఎంత యుద్ధములో మనం ఉన్నాము, ఆ యుద్ధములో మన జయం పొంది ముందుకు వెళ్ళిన వారు కాంటాలా. అపజయం పొంది ఇది కుంగి కురిగి సాతాన్ చోటించిన వారుగా మనం ఉండకూడదు. మన జీవితంలో జయం పొందుకొని ముందుకు వెళ్ళాలని దేవుని కోరిక. అందుకోసం యెహోషువ జీవితంలో నీతిపరుడుగాను దేవుని కోసం పనిచేసిన వాడుగా అన్నాడు. ఆయన నీతిపరుడు, దేవుని ముందు ఇది నమ్మదగిన వాడుగా అన్నాడు. అందుకోసం దేవుడు ఇచ్చిన దాన్ని అన్ని తనతో పాటు ఉన్న వారికి పంచిపెట్టిన వాడుగా అన్నాడు. దేవుడు ఏది ఇచ్చాడో అదన్నీ, ఇల్లు, ఏది స్థలమును, పొలములు అన్ని వారు పొందుకున్నారు. అలా పొందుకున్నది అన్ని వారితో పాటు ఉన్న వారికి అన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టి ఆయన చెప్పి ఏదే కోరుకోలేదు ఆయన. అప్పుడు కూడా ఆ దేవుడు ఏం చేస్తాడంటే, పంచిపెట్టిన వారి హృదయంలో ఆలోచన ఇచ్చి వారి దొరికిందని అన్ని అందరూ యెహోషువకు ఇచ్చారు, వారి సంతానమును ఇచ్చారు. ఇచ్చి వార్త కూడా నిలబెట్టాడు దేవుడు. అలాగా దేవుని కోసం బలం ఇచ్చిన వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుడు మనలో ఉన్నాడు, ఆయన కోసం ఫలించే వృక్షముగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నారు. అలాగా మనము ఆయన కోసం బ్రతిని వారుగా ఉండాలా. ఆయన కోసం అన్ని చేసిన వారుగా ఉండితే ఆయన మనల్ని ఆశీర్వాదంగా నిలబడతారు, ఒక ఫలించిన వృక్షముగా మనల్ని నిలబడతాడు. అలాగా మన జీవితంలో సన్నుగడం ద్వారా కూడా చాలా మంది ముందుకు వెళ్లకుండా ఉన్నారు. ఇశ్రాయేలు జనాలను చూడొచ్చు, సన్నుగడం ద్వారా దేవుని కోపించిన వారుగా ఉన్నారు, దేవుని కోపించిన వారిగా ఉన్నారు. సన్నుగడం ద్వారా మన జీవితంలో సన్నుగడం అది ద్వారా మన ఆశీర్వాదం ఆటంకపరచదు. అందుకోసం సన్నుగకుండా మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. దేవా ఏదో సన్నుగడం నా జీవితంలో వచ్చింది క్షమించండి నేను చెప్పిన వారుగా ఉండాలి. అలాగే అయ్యే విచారమును చాలా విచారపడతాము మన జీవితంలో. దేవుడు మనకున్నారు, అన్ని సృష్టించిన దేవుడు, ఇప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఇంకా వచ్చిన కాలం కూడా చేయడా? అవిశ్వాసం ద్వారా మాట్లాడతాము. అలాగా అవిశ్వాసం ద్వారా ఆలోచన వస్తూ దేవుని మీద విశ్వాసం, హృదయంలో ఏ విచారం ద్వారా మనం ఫలించకుండా ఉన్నాము. మన జీవితంలో దేవుడు చెప్పింది, అయ్యే విచారము ఉండకుండా మీ హృదయం కాపాడుకోండి, ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత దేవుడు మనకున్నారు, మనకు త్రోవగా ఉన్నారు. మన జీవితంలో మన త్రోవ చూపించి నడిపించిన దేవుడు మనకు పరిపరితమా వృక్షముగా మనం ఉండితే, ఖచ్చితంగా దేవుని కోసం మనం నిలబడితే ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదమా, ఈ భూమిలో ఇతరులు కూడా ఆశీర్వదమా మనం మార్చుతాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాక మాట ప్రార్థన చేస్తాం. దేవ స్తోత్రం, పరిశుద్ధ జీవంగా దేవ మీ సన్ని సమర్పించి ప్రార్థన చేస్తామయ్యా. ఈ వాక్యం ద్వారా మాట్లాడడానికి వందనాలయ్యా. మీ మాటల ద్వారా వేసయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా. ఏదాదు మీ వాక్య వెదిరేవండి, ఏదాదు మా జీవితం నుండి క్షమించండి. మీ చిత్తానుసారం ముందుకు సానే మమ్మల్ని సహాయం చేయండి అయ్యా. ఏసయ్యా సహాయం చేయండి, ప్రార్థన చేస్తామయ్యా.
మేము ఫలించకుండా నుండి ఏదాది పొదుగు మా జీవితంలో నుండి దిశనిచ్చండి. ఫలించిన ఒక వృక్షం అలాగా మమ్మల్ని మార్చడానికి మేము కోరుకున్నారు దేవా. మీ కోరిక ప్రకారం, మీ చిత్త ప్రకారం మేము ఆగినట్టు వేసి అలాగా మార్చబడినట్టు మమ్మల్ని మీరు చేయండి అని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీకు అసాధ్యమే లేదు. ఏసయ్యా, మీ వైపు చూసిన వారు ఎవరు మీ సిగ్గుపడలేదయ్యా. మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించి నేను ప్రార్థిస్తామయ్యా. మీ కార్యాల కోసం సందేహమే మా జీవితం ఇస్తే మాతో క్షమించండి. మీ క్రియలు మా సందేహ పెడితే క్షమించండి ప్రార్థిస్తామయ్యా. మా కోసం మీరు ప్రాణం ఇచ్చిన దేవుడు ఏసయ్యా, ప్రాణం ఇచ్చిన దేవుడు, అన్ని మాకు ఇచ్చిన దేవుడిని నమ్మకత ముందు సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. ఈ వాక్య విన్న వారి జీవితంలో విశ్వాసంతో ముందు సాయం వారుగా నిలబొట్టని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుల గొప్ప కార్యాల వారి పట్ల జరిపించి ప్రార్థిస్తాం. ఈ అద్భుత కార్యాలు చేసిన వారిగా మార్చిని ప్రార్థిస్తామయ్యా. వారి పిల్లలతో కుటుంబത്തിന് ఆదుకొని ప్రార్థిస్తాము. అందరితో మీ శని సమర్పిస్తామయ్యా. ఈ వాక్యం ధరలు ఆశీర్వాదాలు దీవెనలు వారు పొందుకొని మీ సాక్షిగా నిలబడిన అక్కను ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ శని సమర్పిస్తాము. ప్రార్థన మీరు జవాబు వాటి వందనాలు అన్ని మగి మేము మీకు ఇస్తాను. ఏసు నామమున అడుగుతాం తండ్రి, ఆమేన్.